ఓకే, లెట్ us స్టార్ట్ విత్ రివిజన్స్ టాపిక్. రివిజన్స్ టాపిక్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెమెడీస్ అవైలబుల్ ఫర్ ఎస్ఎస్సి ఫర్ రిలీఫ్. ఏటట రెమెడీస్ అవైలబుల్ ఫర్ ఎస్ఎస్సి ఫర్ రిలీఫ్. ఒక ఎస్ఎస్సికి ఏమేమి రెమెడీస్ ఉంటాయి రిలీఫ్ కింద అంటే సెక్షన్ 154 ఏం చెప్తుంది? రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ వితౌట్ అపీల్ చేయకుండా మనం ఏం చేస్తాడు అసెసింగ్ ఆఫీసర్ ఆన్ ఓన్ మోషన్ కెన్ రెక్టిఫై ఆర్ అప్లికేషన్ వచ్చిన తర్వాత రెక్టిఫై చేయొచ్చు. ఏంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేయొచ్చు. కానీ అది ఎవరు చేస్తున్నారు? అసెసింగ్ ఆఫీసర్ చేతిలో ఉంది, మన చేతిలో లేదు. సో ఇక్కడ మనం డిస్కషన్కి రాదు, పక్కన పడే. నెక్స్ట్ ఏంటి, ఎస్ఎస్సికి ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఒకటి సిఐటి అపీల్స్కి వెళ్ళడం, లేదు అంటే రివిజన్ ఆఫ్ ఆర్డర్స్ బై సిఐటి కింద మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సెక్షన్ 263 అండ్ 264. యాక్చువల్గా ఈ 263 అనేది ఎవరికి బెనిఫిట్ వస్తుంది? బెనిఫిట్ టు డిపార్ట్మెంట్. సో మనకి ఉన్నాయల్లో ఒకటే సెక్షన్ 264 ఈజ్ ద బెనిఫిట్ టు ఎస్ఎస్సి. సో మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సిఐటి అపీల్స్కి వెళ్ళడం, లేదు అంటే సెక్షన్ 264 కింద వెళ్ళడం. వన్స్ చూడు ఇక్కడ ఎస్ఎస్సి వన్స్ సిఐటి అపీల్స్ కింద చూడు ఇక్కడ మనకి ఎస్ఎస్సికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అపీల్స్ కింద వెళ్ళచ్చు, లేదంటే సెక్షన్ 264 అన్న తీసుకోవచ్చు. సిఐటి అపీల్స్కి అంటే ఏంటి, మనం సిఐటి అపీల్కి వెళ్తే ఏమవుతుందంటే సెక్షన్ 264 ల్యాప్స్ అయిపోద్ది. లేదు ఇదేం అక్కర్లేదు, ఇదంతా కాదు. కానీ చూడు నేను చెప్తాను, అదే గుర్తుంచుకో. నువ్వు సెక్షన్ 264కి ఎప్పుడు వెళ్తావు అంటే ఇది ఒక్కటే సోర్స్ రా. ఏది, నీకు సిఐటి అపీల్స్కి వెళ్ళాల్సిన టైం లిమిట్ అయిపోయి ఇప్పుడు సిఐటికి వితిన్ 30 డేస్లో నువ్వు వెళ్ళాలి. ఆ వితిన్ 30 డేస్లో నువ్వు వెళ్ళలేకపోతే అప్పుడు నువ్వు అపీల్ చేసుకునే నీకు ఆప్షన్ లేదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే దెన్ యూ కెన్ గో ఫర్ సెక్షన్ 264. సెక్షన్ 264కి ఎప్పుడు వెళ్తావు అంటే సిఐటి అపీల్స్కి నీ టైం లిమిట్ ఎక్స్పైర్ అయినప్పుడు మాత్రమే సెక్షన్ 264కి వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు దీనికి టైం లిమిట్ ఎంతట? వితిన్ 1 year ఫ్రమ్ ద అసెస్మెంట్ ఆఫ్ ఆర్డర్. వీటికన్నా సరే ఎప్పుడు లోపల వెళ్ళచ్చు, అలాగా వితిన్ 1 year వరకే. అప్లికేషన్ బై ఎస్ఎస్సి, ఒకవేళ ఎస్ఎస్సి కనుక అప్లికేషన్ పెట్టుకుంటే వితిన్ 1 year ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ అప్లికేషన్ మేడ్ బై ఎస్ఎస్సి అప్లికేషన్ పెట్టుకున్న ఆ ఇయర్ ఎండ్ దగ్గర నుంచి వితిన్ 1 year లోపల మనం సెక్షన్ 264కి వెళ్ళచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్. డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ ఏం చెప్తుంది? డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ పార్షియల్ మెర్జర్ ఒకటి ఉంది, ఫుల్ మెర్జర్ ఒకటి ఉంది. ఫుల్ మెర్జర్ ఎవరికి? 264. పార్షియల్ మెర్జర్ సెక్షన్ 154కి 263కి. అసలు ఏం చెప్తుందంటే చూద్దాం. మనం ఏం చేస్తాం, సిఐటి అపీల్స్ కింద మనం అపీల్కి వెళ్ళాం. మన దగ్గర 4 ఇష్యూస్ ఉన్నాయి, ఏబిసిడి ఇష్యూస్లో సిఐటి ఏం చేసింది? డెసిషన్ ఆల్రెడీ పాస్ చేసింది ఏబి మీద. అంటే వీటి మీద ఆల్రెడీ అపీల్ డిసైడ్ అయిపోయింది, జడ్జ్మెంట్ రెడీ అయిపోయింది, పాస్ చేశారు. అండ్ ఇంకో రెండిట్ల మీద డెసిషన్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఏంటంటే ఇక్కడ పాయింట్, ఏదైతే డిసైడ్ అయిపోయాయో వాటి మీద నువ్వు రెక్టిఫికేషన్ చేయలేవు అంటుంది. ఏవైతే ఇంకా డిసైడ్ అవ్వలేదో వాటి మీద నువ్వు రెక్టిఫికేషన్ చేయొచ్చు అంటుంది. ఎవరు చెప్తున్నారు? ఇది పార్షియల్, రెండు సెపరేట్ కాబట్టి ఇక్కడ రెండు విడగొట్టే అవకాశం ఉంటుంది. ఇందులో పార్షియల్ ఎవరెవరికి? సెక్షన్ 154, 263. కానీ ఫుల్ మెర్జర్కి అయితే పార్షియల్ సెపరేట్ చేయడాడు. ఎంటైర్ బంచ్ ఒకదాని కిందే చూస్తాడు. అంటే ఆల్రెడీ ఆ బంచ్లో ఒకటి డిసైడ్ అయిపోతే ఎంటైర్ థింగ్ డిసైడ్ అయిపోయినట్టే. అండ్ సెక్షన్ 264 కెనాట్ బి ఇంప్లిమెంటెడ్. వీ డోంట్ అలౌ 264 టు బి ఆన్ ద ఎంటైర్ అపీల్స్. రెక్టిఫికేషన్ చేయలేం. ఇప్పుడు 264 కింద నువ్వు అపీల్స్ రెక్టిఫికేషన్ చేయలేవు, కానీ సెక్షన్ 263 కింద చేయొచ్చు. సెక్షన్ 263 ఎవరికి బెనిఫిట్? డిపార్ట్మెంట్కి. అందుకని అటు పెట్టుకున్నాడు. మనకైతే సెక్షన్ 154, 263. మనకి ఏది బెనిఫిట్? 154 బెనిఫిట్, 264 బెనిఫిట్. ఇక్కడితో ఇది అయిపోయింది. లెట్స్ గో టు ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ముందు దీని మీద ఏదో ఒక థియరీ ఉందో చదువుతుందా? అయ్యో ఏమైంది ఇది? సో రివిజన్ ఆఫ్ ఆర్డర్స్ అండర్ సెక్షన్ 264 మనం చూసుకునేది ఎవరికి ఉంటుంది? సెక్షన్ 264 ఎవరికి అడ్వాంటేజ్? ప్రిజుడిషియల్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్సి. ఎప్పుడు ఎవరన్నా మనకి అగెనిస్ట్గా ఇచ్చితే దాని మీద మనం అప్పీల్కి వెళ్ళచ్చు. సిఐటి, పీసీఐటి, సిసిఐటి, పీసీసీఐటి మే ఆర్ ఓన్ మోషన్ ఆర్ ఆన్ అప్లికేషన్ బై ద ఎస్ఎస్సి రివైజ్ అసెస్మెంట్ ఆర్డర్ విచ్ ఈజ్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్సి. SSC can either prefer an appeal to CIT appeals or can apply to Commission for revision under Section 264.
మనం రివిజన్ కింద ఎయిదర్ సిఐటి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ కెన్ అప్లై త్రూ 264 రెండు రూట్స్ ఉన్నాయి. కాకపోతే సెక్షన్ 264 ఎప్పుడు ఆపరేట్ అవుద్ది? ఓన్లీ ఇఫ్ ద టైమ్ లిమిట్ టు ఫైల్ సిఐటి అపీల్ హ్యాస్ బీన్ ఎక్స్పైర్డ్. సిఐటి అపీల్స్ విత్ ఇన్ 30 daysలో మనం ఫైల్ చేయాలి. అది ఎక్స్పైర్ అయితేనే నువ్వు ఏం చేయొచ్చు? సెక్షన్ 264 తీసుకోవచ్చు. ఎస్ఎస్సి షాల్ మేక్ అన్ అప్లికేషన్ SSC shall make an application within 1 year from the communication of assessment order. అంతే కదా, విత్ ఇన్ 1 year. అదే టైం లిమిట్ ఫర్ పాసింగ్ రివిజన్ ఆర్డర్ ఇప్పుడు ఓన్ మోషన్ అయితే విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ అసెస్మెంట్ ఆఫ్ ఆర్డర్. అప్లికేషన్ బై ఎస్ఎస్సి అయితే నీకేమైనా అర్థమైంది ఇది? SSC shall make an application within 1 year from communication of assessment order. ఏంది రివిజన్ కోసం ఏం చేయాలి? విత్ ఇన్ 1 yearలోనే పెట్టుకోవాలి. నీకు అదే ఇందా చెప్పాగా, సిఐటి అపీల్స్ 30 days ల్యాప్స్ అయిపోతే నువ్వు దేనికి వెళ్ళొచ్చు? సెక్షన్ 264. సెక్షన్ 264కి వెళ్ళే ఆ ఆప్షన్ నీకు ఎప్పుడు దాకా ఉంటుందంటే విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్. ఆర్డర్ పాస్ అయిన విత్ ఇన్ 1 year వరకు నీకు ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావు చూడు, విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ అప్లికేషన్ వాజ్ మేడ్ బై ద ఎస్ఎస్సి. అంతే. నో అపీల్ కెన్ బి ఫైల్డ్ అగెన్స్ట్ ద రివిజన్ ఆఫ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 264. ఒకసారి నువ్వు 264 కింద అప్పీల్ చేస్తే నువ్వు ఇంక ఐటీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎందులోనే అప్లై చేయలేవు. డాక్ట్రిన్ ఆఫ్ టోటల్ మర్జర్ ఏం చెప్తుంది? సెక్షన్ 264 చూస్తున్నాం. సెక్షన్ 264కి ఫుల్ మర్జర్ అప్లై అవుతుంది. అంటే ఒక్కటి ఎంటైర్ బల్క్లో ఏ ఒక్క దాని మీద డెసిషన్ ఇచ్చినా ఇంకా దాని మీద మనం రెక్టిఫికేషన్ పాస్ చేయలేం. అసెస్మెంట్ ఆర్డర్ ఈజ్ ఇన్ హ్యాస్ డిసైడెడ్ బై అపీల్. అది పార్ట్లీ అన్న అవ్వచ్చు. రివిజన్ ఆఫ్ సెక్షన్ 264 ఈజ్ నాట్ పాసిబుల్ ఆన్ ఎనీ మ్యాటర్. ఓకే, నెక్స్ట్ దీని మీద డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ. నెక్స్ట్ ఇంకోటి ఉంది టాపిక్, 1 second. సో ఇప్పుడు మనం ఏదైతే చూసామో డాక్ట్రిన్ ఆఫ్ మర్జర్ మీద ఒక క్వశ్చన్ ఉంది, డీల్ చేద్దాందా. ఏం చెప్తుంది క్వశ్చన్ నెంబర్ 12 ఎవరి దాంట్లో? అతుల్ అగర్వాల్ బుక్లో. ఓకే, అసెస్మెంట్ ఆఫ్ బజన్ లిమిటెడ్ వాజ్ కంప్లీటెడ్ అండర్ సెక్షన్ 143(3). అంటే ఏంటి? స్క్రూటినీ విత్ అన్ ఎడిషన్ ఆఫ్ 15 lakhs టు ద రిటర్న్డ్ ఇన్కమ్. ద ఎస్ఎస్సి కంపెనీ ప్రిఫర్డ్ అపీల్ బిఫోర్ ద సిఐటి అపీల్స్ కమిషనర్. సిఐటి దగ్గరికి వెళ్ళాడు అపీల్స్కి, విచ్ ఈజ్ పెండింగ్ నౌ. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది కేసు? సిఐటి అపీల్స్ దగ్గర పెండింగ్ ఉంది. సిఐటి అపీల్స్ దగ్గర. In this backdrop, answer the following. Can the assessing officer pass an order under section 154 for rectification of mistake in respect of issues not being subject matter of appeal? నీకేం చెప్పాను? నాట్ బీయింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ appeal అట. సెక్షన్ 154 మీద ఏం అప్లై అయింది? పార్షియల్ మర్జర్ అప్లై అయింది. An assessing officer pass an order for rectification of mistake in respect of issues not being subject matter of appeal. అంటే ఏంటి? మన ఇక్కడ సెక్షన్ 254 మీద ఏం అప్లై అవుద్ది? మర్జర్, పార్షియల్ మర్జర్. అంటే ఏంటి? ఏబి అని చెప్పాను. దాని మీద ఇవి డిసైడ్ అయిపోయాయి. సిడి మీద నాట్ డిసైడెడ్. అదేమన్నా నాట్ బీయింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపీల్ అన్నాడు కదా. నాట్ బీయింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపీల్ అంటే ఏంటి? ఇదే కదా. అంటే అది ఇంకా అపీల్ అవ్వలేదు. సో వాటి మీద ఇప్పుడు ఏమవుతుంది? క్యాన్ రెక్టిఫికేషన్ పాసిబుల్ అంటే ఎస్ పాసిబుల్. చూద్దాం ఆడేం చెప్తున్నాడు. యాజ్ పర్ 154 rectification is in relation to a matter other than the matter which has been considered and decided in the appeal before the commissioner of appeals. The doctrine of partial merger అనేది అప్లికబుల్ అవుద్దంట. Doctrine of partial merger holds good. Okay, since the issue under consideration in respect of a matter which is not the subject matter of appeal, అంటే ఎపీల్లో లేదు అది, అంటే అది ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట. ద అసెసింగ్ ఆఫీసర్ కెన్ పాస్ అన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 154 రెక్టిఫికేషన్. అంతే కదా నేను చెప్పింది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకోటి చూడు. ఎస్ఎస్సి కంపెనీ సీక్స్ రివిజన్ అండర్ సెక్షన్ 264 కింద ఏం అప్లై అవుద్ది? సెక్షన్ 264 అంటే ఫుల్ మర్జర్ అంటే ఎంటైర్ దాని మీద నువ్వు రెక్టిఫికేషన్ చేయలేవు. అదర్ దాన్ దోస్ ప్రిఫర్డ్ ఇన్ ఎపీల్ అంటే ఆల్రెడీ అదర్ దాన్ దోస్ ప్రిఫర్డ్ ఇన్ ఎపీల్. అసలు అది ఏదన్నా అవునే, అది ఎపీల్ డిసైడ్ అయిందా లేదన్నా నీకు ఇర్రెలవెంట్. ఎందుకంటే ఎంటైర్ బంచ్ అనేది నీకు రెక్టిఫికేషన్కి వెళ్ళదు. అంతే కదా. అంతే ఆన్సర్ రాయ్. షాల్ నాట్ రివైజ్ ఏమన్నాడు?
shall not revise any order under section 264 where such order has been made the subject matter of an appeal to the commissioner of appeals. Thus the concept of total merger would apply in case of 264 into total merger cannot revise an order which is pending before the commissioner of appeals even if the revision of pertains to a matter other than the matters covered in the appeal. కాబట్టి ఇక్కడ టెర్మినాలజీ అర్థం చేసుకోవచ్చు. విచ్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద కమిషనర్ ఆఫ్ అపీల్స్ అంటే ఏంటి? పెండింగ్ బిఫోర్ ద కమిషనర్ ఆఫ్ అపీల్స్ అంటే ఏంటి? అది ఇక్కడ ఇంకా డెసిషన్ పెండింగ్లో ఉంది, డిసైడ్ అవ్వలేదు. నాట్ డిసైడెడ్ ఇన్ కేస్ అదర్ దెన్ మ్యాటర్స్ కవర్డ్ ఇన్ ది అపీల్. ఒకవేళ డిసైడ్ చేసినా సరే మనం ఏం చేయలేం టోటల్ మెజర్ కాబట్టి. నెక్స్ట్, కెన్ ద కమిషనర్ మేక్ ఏ రివిజన్ అండర్ సెక్షన్ 263 బోత్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్స్ కవర్డ్ ఇన్ ద అపీల్ అండ్ అదర్ మ్యాటర్స్. రెండు మ్యాటర్స్ మీద ఎక్కడ అవుద్ది? ఇదేంటి? సెక్షన్ 260 మీద పార్షియల్ మర్జర్లో ఏం చేయాలి? ఏదైతే డిసైడ్ అయిపోయో దాని మీద మనం రెటిఫికేషన్ పాస్ చేయలేం. అపీల్స్ ఏదైతే ఇంకా డిసైడ్ అవ్వలేదో వాటి మీద మనం ఏం చేయొచ్చు? అపీల్స్కి చేసుకోవచ్చు. అదేగా చెప్తాం. షాల్ ఎక్స్టెండ్ ఓన్లీ ద మ్యాటర్స్ హ్యాడ్ నాట్ బీన్ కన్సిడర్డ్, అసలు ఇంకా డిసైడ్ అవ్వలేదు, అండ్ డిసైడెడ్ ఇన్ సచ్ అపీల్ అండ్ నాట్ డిసైడెడ్ ఇన్ సచ్ అపీల్ డాక్టర్ ఆఫ్ పార్షియల్ మర్జర్ వుడ్ అప్లై. సో ఇక్కడ ఏం చెప్తాం? కమిషనర్ కెనాట్ ఎక్సర్సైజ్ హిస్ రివిజనరీ జ్యూరిస్డిక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దోస్ ఇష్యూస్ విచ్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపీల్. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపీల్ అంటే ఏంటి? నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ అంటే వాడు డిసైడ్ అయిపోయాడు, డిసైడెడ్, అలా గుర్తుంచుకో. కెనాట్ ఎక్సర్సైజ్ కదా, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేడు, ఏదైతే డిసైడ్ అయిపోయిందో దాని మీద మనోడు దేన్ని టచ్ చేయలేడు. ఓకే నెక్స్ట్ అంటే డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ. ఒకటి మనం రిటర్న్ ఫైల్ చేసాంరా, అది ఒకవేళ ఇన్కమ్ కనుక నాట్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్, ఇది ఇప్పుడు ఏం చేశాడు? మన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసాం. అసెసింగ్ ఆఫీసర్ ఏం చేశాడు? మన ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసాడు 10 lakhs. అప్పుడు ఏం చేస్తాం? ఈ ట్యాక్స్ ఇంట్రెస్ట్ మనం విత్ ఇన్ డ్యూ డేట్ కట్టేయాలి. ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ 10 lakhs మీద మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. అయితే మనం ఏం చేస్తాం? మనం అప్పీల్కి వెళ్తాం. నువ్వు ఎందుకు చేసావు, మాకు 10 lakhs వర్తించదని చెప్పి నువ్వేం చేస్తావు? అప్పీల్స్కి వెళ్తావు. వన్స్ యూ వెంట్ ఫర్ అపీల్ అది చాలా టైం పడుతుంది. చాలా ఇయర్స్ పట్టిన తర్వాత అప్పుడు వీడు ఏం చేస్తారు? సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. మనం ఏమంటామంటే, అరే నువ్వు మాకు డైరెక్ట్గా ఎంతైతే పే చేయాలో అంతా పే చేసే, ఇంకా నీ మీద నేను నార్మల్గా ఏం చేస్తాం? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కరెక్ట్గా టైం పే చేయకపోయినా నీకు ఆడికి పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తాం. దాని తర్వాత ఏంటి? అవసరమైతే జైలుకి కూడా పంపేస్తాం. ఇప్పుడు ఏమంటామంటే మనం, నువ్వు నీకు ఎంతైతే ఇంక్రీజ్డ్ ఇన్కమ్ ఎంత ఉందో 10 lakhs దాని మీద నాకు ట్యాక్స్ కట్టేస్తే, ఇంట్రెస్ట్ ట్యాక్స్ కట్టేస్తే నీ మీద పెనాల్టీ ఇంపోజ్ చేయను అండ్ నేను జైలు పంపనని చెప్తాడనమాట. నువ్వు లేదు దానికి వెళ్తాను అంటే వెళ్తే అప్పుడు నీకేమవుతుంది? దాని మీద నువ్వు తర్వాత ఓడిపోతే కేసు నువ్వు ఏం చేయాలి? పెనాల్టీ కట్టాలి. సివియర్ కేసెస్ అయితే నువ్వు జైలుకి కూడా పంపిస్తారు. వన్స్ యూ సెలెక్టెడ్ ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ నో అపీల్ కెన్ బి మేడ్ ఇఫ్ వెంట్ టు డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ. ఓకేనా? టైం లిమిట్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆర్డర్. ఇది డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీకి వెళ్ళే టైం ఎప్పటి వరకు ఉంటుంది? విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆర్డర్. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువుతాం చూడు సరే. బ్యాక్గ్రౌండ్ అది డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ ఎవరి చేత? బై సెంట్రల్ గవర్నమెంట్ టు రిజాల్వ్ dispute of specified persons, to resolve dispute of specified persons who opt for dispute resolution in respect of dispute arising from variation in specified order. వాడి ఆర్డర్కి మన ఆర్డర్కి వేరియేషన్ వచ్చింది, దాని మీద మనం వెళ్తున్నాం ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆర్డర్ కమిటీకి మనం వెళ్ళొచ్చు అనమాట. అసలు స్పెసిఫైడ్ ఆర్డర్స్ మీద ఇది ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరది. ఓన్లీ స్పెసిఫైడ్ ఆర్డర్స్ మీద స్పెసిఫైడ్ పర్సన్స్ మాత్రం అప్లై చేయాలి. ఈ స్పెసిఫైడ్ ఆర్డర్ అంటే ఏంటట? మీన్స్ ఎనీ ఆర్డర్ ఇంక్లూడింగ్ డ్రాఫ్ట్ ఆర్డర్ అగ్రిగేట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ ఆర్డర్ డస్ నాట్ ఎక్సీడ్. వేరియేషన్స్ ఎంత ఎక్సీడ్ అవ్వకూడదు? 10 lakhs కన్నా ఎక్కువ ఎక్సీడ్ అవ్వకూడదు.
ఓకే. సచ్ ఆర్డర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్, ఈ ఆర్డర్ దేని మీద అయ్యి ఉండకూడదు, ఆర్డరు సెర్చ్ ఆర్డర్ అయ్యి ఉండకూడదు, సర్వే ఆర్డర్ అయ్యి ఉండకూడదు, లేదంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండర్ అగ్రిమెంట్ రీ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 1990A అంటే ఏంటి, DTAA ఫారిన్ మనీ అంటే ఏంటి, ఫారిన్ మనీకి సంబంధించింది అయ్యి ఉండకూడదు. ఏంది, ఒకటి సెర్చ్ అవ్వకూడదు, సర్వే అవ్వకూడదు, దాని తర్వాత DTAA అయ్యి ఉండకూడదు సెర్చ్ ఆర్డర్ అనేది. ఇన్ ద ఇన్కమ్ యాజ్ పర్ రిటర్న్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ సచ్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ సచ్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ ఎంతట, ద టోటల్ ఇన్కమ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఎక్సీడ్ అవ్వకూడదు, 50 lakhs ఎక్సీడ్ అవ్వకూడదు. ఇక్కడ రెండు చెప్తున్నాను నీకు. ఏంటి, ఒకటి వేరియేషన్స్ ఏమన్నా ఉంటే అది 10 lakhs ఎక్సీడ్ అవ్వకూడదు. ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఫైల్ చేస్తున్నావో అది ఎంత ఎక్సీడ్ అవ్వకూడదు, 50 lakhs ఎక్సీడ్ అవ్వకూడదు. వేరియేషన్స్ ఏమైనా ఉంటే 10 lakhs ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు స్పెసిఫైడ్ ఆర్డర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే ఏంటి, వీళ్ళకి ఇవ్వరు. ఏమి ఇవ్వరు, సెక్షన్ 264 కింద, సెక్షన్ ఏంది అది, సెక్షన్ 264. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే ఎవరు, వీళ్ళకి ఇది ఏంటి, డాటర్ ఇది డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అనేది చెల్లదు. ఎవరికి చెల్లదు, హూ ఫిల్ఫిల్డ్ ద ఫాలోయింగ్ స్పెసిఫైడ్ కండిషన్స్, హీ ఈజ్ నాట్ ఏ పర్సన్. ఆడి కంపెనీస్కి అయితే ఇది చెల్లదు. నెక్స్ట్ ఏంటంట, అగెనిస్ట్ హూమ్ డిటెక్షన్ ఆర్డర్, ఈడేవాడు అయ్యి ఉండకూడదంటే హీఈస్ నాట్ ఏ పర్సన్ హూ అగెనిస్ట్ హూమ్ డిటెన్షన్ ఆర్డర్ హ్యాస్ బీన్ మేడ్ అండర్ కన్జర్వేషన్ ఆఫ్ ఫెమా అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్స్. అంటే వీడు పెద్ద స్మగ్లర్, పెద్ద వెధవ అయితే వీడికి ఇది అప్లికబుల్ కాదు. అంత ఈజీగా ఎందుకు తప్పించుకుంటాం, ఇలాంటి వాళ్ళు పెద్ద స్కామ్ చేసిన వాళ్ళని వదలు. బిలో 10 lakhs అయితే వేరియేషన్స్ ఏమైనా 10 lakhs ఉండి వాటి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs అయితే వాడికి అయితే ఇస్తాం. పెద్ద స్కామర్స్కి అయితే మనం ఇవ్వం. ఓకే. అగెనిస్ట్ హూమ్ prosecution has been instituted and convicted for any offence under Indian Penal Code, Unlawful Activities, NDPS Activity Act, Prevention of Benami Transaction Act, Prevention of Corruption Act, Prevention of PMLA, Money Laundering Act, against whom prosecution has been initiated by Income Tax Authority. ఎవరి మీద అయితే ప్రాసిక్యూషన్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాం, who is notified under Section 3 of a specified court act. Powers of Dispute Resolution Committee ఏంటంట, ఏముంటాయి వీడికి, నార్మల్గా ఏం చెప్పాం, ఇలాంటి పెద్ద నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకి ఏమి డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అనేది అప్లికబుల్ కాదు. ఓకే. ఓకే. పవర్స్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ ఏం చెప్తుంది, రెడ్యూస్ ఆర్ వేవ్ ఎనీ పెనాల్టీ ఇంపోజబుల్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. రెడ్యూస్ ఆర్ వేవ్ ఎనీ పెనాల్టీ ఏం చేస్తుంది, దీనికి ఉన్న పవర్ ఏంటంటే అది రెడ్యూస్ చేయొచ్చు పెనాల్టీని, అలాగే గ్రాంట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ ఫర్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇమ్యూనిటీ ప్రాసిక్యూషన్ ఫర్ ఎనీ అఫెన్స్, ప్రాసిక్యూషన్ ఏం చేస్తాం, జైలు వేసేస్తాం, దాని నుంచి వాడికి విడిపించవచ్చు. ఏ సెక్షన్కి ఉన్న రైట్ ఏంటి, పెనాల్టీ ఇవ్వనవదు, తగ్గించేస్తుంది, అంటే వాడికి కొంచెం రెమెడీస్ ఇస్తుంది. ఒరే నువ్వు కట్టాల్సిన సైలెంట్గా కట్టే, ఏపీలకి వెళ్ళకో, నా దగ్గరికి వచ్చే డైరెక్ట్ మనం సెటిల్మెంట్ చేసుకుందాం ఉంటుంది. అప్పుడు సెటిల్మెంట్ చేసేసుకుంటే అది ఏం చేస్తుంది, వాడుకున్న పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ ఫర్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఓకే, దట్స్ ఇట్. Question number 3. Mr. Vijay furnished his return of income for the assessment year 22-23, declaring total income ఎంత declare చేసాడు for the assessment year 2022-23. He received an assessment order under section 143 subsection 3 on 26/11/2023, enhancing the total income for the assessment year 22-23 is 5 lakhs. He is agreed by said order and is desirous of knowing whether he can file an application before dispute resolution committee. Enhancing the total income ఎంత, not more than 10 lakhs. ఓకే. స్క్రూట్నీ ఏది, సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 స్క్రూట్నీ. ఎవడు, మిస్టర్ విజయ్ ఫర్నిష్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఎంత 28 lakhs, అది కూడా 50 lakhs కన్నా తక్కువ ఉంది. ఏం చెప్తున్నాడు, హీ ఇన్ఫార్మ్స్ యూ దట్ నో ఆర్డర్ ఫర్ డిటెన్షన్ హ్యాస్ బీన్ మేడ్
నో ప్రాసిక్యూషన్, నో డెటెన్షన్ జరగలేదు, నో ప్రాసిక్యూషన్ proceedings have been initiated or instituted against him under any law for the time being in force. However, penalty under section 271D has been levied on him for failure to comply with the provisions of 269S. ఏదో ఇంప్రూవ్ చేశారట, ఏటట 271D కింద పెనాల్టీ ఇంప్రూవ్ చేశారట. పెనాల్టీ ఎక్కడ కవర్ అవ్వలేదు. ఓకే, కెన్ మిస్టర్ విజయ్ ఫైల్ అన్ అప్లికేషన్ బిఫోర్ డిఆర్సి, అంటే ఇది డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ దగ్గర ఇప్పుడు వీడు ఫైల్ చేయొచ్చా? ఇఫ్ ఎస్, ఏం చెప్తున్నాడు, వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఎంత ఫర్ మేకింగ్ అన్ అప్లికేషన్ టు డిఆర్సీ అగెన్స్ట్ సచ్ ఆర్డర్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఈజ్ ఆల్సో టేకెన్ keen to know whether the in case he is agreed by order passed by DRC, whether in case he is agreed by the order passed by the DRC can he file appeal against such order of DRC కింద వీడు ఫైల్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. ఫస్ట్ది నీకేం చెప్పాను, నాట్ మోర్ దెన్ 50 lakhs ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వేరియేషన్ ఎంత ఉండకూడదు, 10 lakhs కన్నా ఎక్సీడ్ ఉండకూడదు. ఓకే, అది కూడా మీట్ అయిపోయింది. ఆడు ఏ పెద్ద పెద్ద స్కామ్స్లో ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. ఓకే, అది కూడా లేదు. సో హీ కెన్ విత్ ఇన్ టైం లిమిట్ ఏంటి, విత్ ఇన్ 1 year 30 months చూద్దాం. విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆర్డర్. However, once modified or is passed by DRC, no appeal for revision lie against this order. ఏంటి ఫస్ట్ మనం ఏం చెప్తాం, dispute resolution committee would resolve dispute in the case of a person who opts for dispute resolution. Specified order includes an assessment order passed under section 143(3) where the aggregate variations does not exceed 10 lakhs and ROI return of income ఎంత 50 lakhs నాట్ బేస్డ్ ఇన్ సర్చ్. అది ఇంకో దేని మీద ఏమనకూడదు, సర్చ్ మీద అవ్వలేదు, సర్వే మీద అవ్వలేదు, ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ బై ద DTWA. సో వీడి మీద ఏం చేస్తారు, మిస్టర్ విజయ్ క్యాన్ ఫైల్ అన్ అప్లికేషన్ బిఫోర్ డిఆర్సి, ఫైల్ చేసుకోవచ్చు. హ్యాస్ టు ఫైల్ అన్ అప్లికేషన్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్ కమిటీ విత్ ఇన్ ఆన్ ఆర్ బిఫోర్ 25th December 2023. అదేంటి విత్ ఇన్ 1 month లోపల, అంతే. నెక్స్ట్ ఇంకోటి, వుడ్ యువర్ ఆన్సర్ బీ డిఫరెంట్ ఇఫ్ అసెస్మెంట్ ఆర్డర్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అండర్ సెక్షన్ DTWA విత్ కంట్రీ ఎక్స్. అంటే ఏంటి DTWA ఏంటి, ఫారిన్ కంట్రీస్తో మనకి ద ఇన్ఫర్మేషన్ అంటే DTWA. వేరే కంట్రీస్తో మన అగ్రిమెంట్స్ ఉన్నాయనుకో, విల్ నాట్ బి ఎలిజిబుల్ టు మేక్ ఎన్ అప్లికేషన్ బిఫోర్ డిఆర్సి. ఎందుకంటే ఇది DTA అండ్ అగ్రిమెంట్ ఉంది. వాడికి ఏం చెప్పాం మనం, సెర్చ్ అయ్యి ఉండకూడదు. నీకేం చెప్పాను స్పెసిఫిక్గా, సెర్చ్, సర్వే అండ్ DTWA, ఈ మూడిట్లోని ఏది అవ్వకూడదు. స్పెసిఫైడ్ ఆర్డర్ నాట్ రిలేటెడ్ టు దిస్ వన్. సో ఇక్కడ DTWA కాబట్టి ఇక్కడ ఏమైంది, మిస్టర్ విజయ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ అన్ అప్లికేషన్ బిఫోర్ డిఆర్సి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ, డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ మీద ఏ క్వశ్చన్స్ ఉన్నాయి చూడు. డిస్ప్యూట్ రెజల్యూషన్ మీద, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ డిఆర్సి, కెన్ అన్ ఎస్ఎస్సి మేక్ అన్ అప్లికేషన్ బిఫోర్ డిఆర్సి అగెన్స్ట్ అన్ ఆర్డర్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండర్ అగ్రిమెంట్ 90 ఏకింద లేదు, చేయకూడదు. డస్ నాట్ ఇంక్లూడ్ ఆన్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండర్ అగ్రిమెంట్ 90 ద ఎస్ఎస్సి cannot opt for dispute resolution before DRC. దేని మీద, ఈ మ్యాటర్స్ మీద సెక్షన్ 90A. అది ఎక్కడ చెప్పాడు నీకు చూడు. ఎందుకంటే స్పెసిఫైడ్ ఆర్డర్స్ మీద మనం పాస్ చేయలేం కదా, అంతే. స్పెసిఫైడ్ ఆర్డర్ ఏంటంటే సెక్షన్ 132, 133A. సచ్ ఆర్డర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్, ఈ ఆర్డర్ దేని మీద బేస్ అవ్వకూడదు. ఇందుకు చూడు, ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండర్ ద అగ్రిమెంట్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 90A. అలాగే అగ్రిమెంట్ అండ్ DTWA ఈ మూడిట్ల మీద అయితే అక్కడ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అనేది వర్క్ అవ్వదు. నెక్స్ట్
Can an SSC opt for dispute resolution before DRC if a prosecution for any offense? Next question చదువుతున్నాను. Any offense punishable under the provisions of the Indian Penal Code. అప్పుడు కూడా DRC అనేది అప్లికబుల్ కాదు. ఇండియన్ పెనల్ కోడ్ నాట్ ఏ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హోమ్ ప్రాసిక్యూషన్ పనిషబుల్ ఇది స్పెసిఫిక్ కండిషన్. సో ఇక్కడ ఏం చేసి కెనాట్ ఆప్ట్ ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ఓకే, క్వశ్చన్ 3 ఇది అయిపోయా. ఇంకేమున్నాయి క్వశ్చన్స్ మనకి పెండింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయా? క్వశ్చన్ నెంబర్ 9 చేస్తామా? 9 అయిపోయింది. 9 అయిందా? 13th క్వశ్చన్ ఏదో ఉంది చూడు. In respect of civil suit, the Calcutta High Court appointed a receiver in respect of properties of Ghosh and Sons. One such property was situated in Delhi, which was sold by the Income Tax Department to Mr. Devang. The Karta of HE of Mr. Ghosh objected to such a sale, stating that no leave was taken from Calcutta High Court for such sale. An application was also filed by the department to take permission for such sale. The Calcutta High Court passed an order whereby the directed civil suit to be pursued at Delhi. However, it overlooked the provisions of Section 293 of Income Tax Act, which puts a bar on filing suit in any civil court against an income tax authority in respect of any proceedings under the Income Tax Act. The said order was recalled for review by High Court. Discuss the validity of the action taken by the Calcutta High Court. ఏం చేశాడు ఇప్పుడు కలకత్తా కూడా? ఏం చేశాడు? ఫైల్ హైకోర్టు ఎర్రర్ అపారెంట్ రీకాల్డ్ ఫర్ రివ్యూ. హైకోర్టు రివ్యూ చేసే రైట్ ఉందిగా. హైకోర్టుకి ఉంది, సుప్రీంకోర్టుకి ఉంది. అది హైకోర్టు కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ ఆర్డర్. ఇప్పుడు డిస్కవరీ ఆఫ్ న్యూ ఆర్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఆఫ్ ఎవిడెన్స్ మిస్టేక్ అపారెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద రికార్డు ఎనీ సఫిషియంట్ రీజన్ ఉన్నప్పుడు అది ఏం చేయొచ్చు? రివ్యూ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చెప్తాం? was inherent power or review its own order was correct to him its own order to correct a mistake apparent from the record. The action taken by the High Court is valid data. ఏం చెప్తున్నాడు? హైకోర్టు తీసుకున్న డెసిషన్ వ్యాలిడ్ అని చెప్తున్నాడు. ఇంకా అక్కడ అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్ అయిపోయింది. 12th అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 11. An SSC who is agreed by any of the following orders is desirous of to know the remedial recourse, the time limit against such each order of income tax. 147 passed under section 147. ఏంది 147? Appeal before commission appeals within 30 days the date of service of the notice of demand relating to the assessment. 263 ఎవడ బెనిఫిట్? 263 income tax would benefit assessing. Move a revision petition before commissioner of principal within a period of 1 year from the date of which the order was communicated to him. అరే ఏం చెప్తున్నాడు ఇది? 263 అంటే ఇది కదా. appeal before appellate tribunal ITATకి 263 within 60 days from the date on which the order sought to be appealed against a communicated SSC. ఎన్ని తెక్క ఉన్నాయి? ఏం చూసినట్టు లేదు. 272A 254 ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి రా బాబు? ఇది ఆపితేనేమో ఇది గొడవ. ఇది పెండింగ్ పెట్టు, తర్వాత చూద్దాం. పెన్ను కదట్లే, పెండింగ్. ఇది కూడా పెండింగ్ పెట్టు. 9th క్వశ్చన్ రివిజన్. An SSC who had been served with an order of assessment
passed under section 143(3) on 1/1/2023 had filed an application against this order before CIT as per 264 on 11/1/2023. However, the CIT refused to entertain the application on the pretext of premature application. SSC seeks your opinion. ఏంటంట, సిఐటి అప్పీల్కి వచ్చాడు. స్క్రూట్నీ కేసు మనకి ఏమొచ్చింది, 143 అంటే ఏంటి, స్క్రూట్నీ కేసు ఎక్కడికి వచ్చింది, on 1/1/2023 had filed an application against this order before CIT as per 264 ఎవరు చేస్తున్నారు, 264 మన బెనిఫిట్ కోసం చేసేది. దానికి టైం పీరియడ్ ఎంత, విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఇష్యూ ఆఫ్ ఆర్డర్. ఎప్పుడు ఇష్యూ పాస్ అయింది ఆర్డర్, January 2023. అంటే ఆ మంత్ ఎండ్కి 31st January కల్లా నువ్వేం చేయాలి, సెక్షన్ 264 కింద నువ్వు అప్లై చేసుకోవచ్చా. చూడు ఒకసారి క్వశ్చన్ చదువు. ద టైమ్ లిమిట్ ఫర్ అపీల్ ఫైలింగ్ అన్ అపీల్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ అప్ టు 31st January. అవును, ద టైమ్ లిమిట్ హ్యాడ్ నాట్ ఎక్స్పైర్డ్. ఎప్పుడు అప్లై చేసాడు, జనవరిలోనే అప్లై చేసాడు. హ్యాడ్ ఆల్సో వేవ్డ్ హిజ్ రైట్ టు అపీల్ వైల్ ఫైలింగ్ ద అప్లికేషన్. అంతే కదా, నువ్వు ఒకసారి ఇది సెక్షన్ 264 తీసుకుంటే నువ్వు ఇంకా దాన్ని ఎక్కడ అపీల్ చేయలేవు. అయితే ద అప్లికేషన్ ఫైల్ బిఫోర్ సిఐటి ఫర్ రివిజన్ అండర్ సెక్షన్ 264 by SSC will only be considered when the conditions specified under section 264(4) have been complied with. One of the conditions is that the commissioner shall not revise any order where an appeal against the order lies to the commissioner. One of the conditions is that the commissioner shall not revise any order. కమిషనరు ఏది రివైజ్ చేయడట, ఎనీ ఆర్డర్ వేర్ అన్ అపీల్ అగెన్స్ట్ ద ఆర్డర్ లైస్ టు ద కమిషనర్ అపీలేట్ ట్రిబ్యునల్ టైమ్ విత్ ఇన్ విచ్ ద సచ్ అపీల్ may not has been expired has waived his right to appeal. In that therefore the commissioner refusal to entertain such application is correct. In the present time limit had not expired. Okay, the SSC had also not waived the right to appeal. ఇది అది ఎక్కడ చెప్పాడు, refuse CIT. However, CIT refused to entertain an application on the pretext premature application. The SSC seeks your advice. Who had been served an order of assessment under section 143 had filed an application against this order before CIT. ఓకే నువ్వేం చేసావు, సిఐటి కింద అప్పీల్ చేసావా. అబ్బా, అది రైట్. అయితే వన్స్ యూ అపీల్ ఫర్ సిఐటి అపీల్స్ కింద వెళ్తే ఈ డోర్స్ క్లోజ్ అయిపోతాయని చెప్పాను కదా. సిఐటి అపీల్స్కి వెళ్తే ఈ డోర్స్ ఏమవుతున్నాయి, క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ నువ్వు సెక్షన్ 264 తీసుకుంటే అదే ఇక్కడ రిజెక్ట్ చేయడం రీజన్ ఏంటంటే చూడు, సింపుల్. నువ్వేం చేసావు, అప్లికేషన్ పెట్టావు, ఎక్కడ పెట్టావు, సిఐటి కింద పెట్టావు. సిఐటి అపీల్స్ కింద పెట్టినప్పుడు నీకు ఏ డోర్స్ క్లోజ్ అయిపోతాయి, 264 డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, అంతే. అది ఇంకా అక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. నువ్వేం చేస్తున్నావు, అక్కడ నువ్వు ఆ రైట్ని వదులుకోవాలి, అపీల్ చేసే రైట్ని. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, వదలట్లేదు. నాట్ వేవ్డ్ ద రైట్ టు అపీల్, దేర్ ఫోర్ ద కమిషనర్ రిఫ్యూజల్ టు ఎంటర్టైన్ సచ్ అప్లికేషన్ ఈజ్ కరెక్ట్. అంతే. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్లు. Question number 8. An income tax authority did not file an appeal to the income tax appellate tribunal against an order of the commissioner decided against the income tax department on a particular issue in case of one SSC LP on the ground that the tax effect of such a dispute was less than the monetary limit prescribed by CBDT in the assessment year 23-24. Similar issue arose on the assessment of LP and her sister's Palki, which was decided by the commissioner against the department. Can the income tax department move an appeal to the tribunal in respect of the 23-24 against orders of commissioner LP and her sister's Palki? ఏదో చెప్తున్నాను, ఒకసారి ఆన్సర్ చదువు, దాని తర్వాత ఏమన్నా అర్థమైతే డిస్కస్ చేద్దాం.
The CBDT is empowered to issue orders, instructions or directions to the income tax authorities fixing such a monetary limits, okay, to regulate the filing of appeal. Okay, monetary limit పెట్టే రైట్ ఉందంట. వేర్ an income tax authority has not filed an appeal due to the above mentioned orders, such authority shall not be precluded from filing an appeal. Okay, on the same issue, in case of the same SSC or any other assessment year or any other SSC for the same or any other assessment year. Further, in such a case, it shall not be lawful for an SSC to contend that the income tax authority has acquiesced in the decision on the disputed issue by not filing an appeal or application for the reference in any case. In view of the above provision, it would be in order for the income tax department to move an appeal to the tribunal against our CIT appeals in the respect of the assessment year 23-24 before both ALPI and PALKI. ఇది యాక్చువల్లీ ఓ ప్రొవిజన్ నాకు సింక్ అయింది. ఆ ప్రొవిజన్ డిస్కస్ చేద్దాం, నీకు ఇంకా బాగా అర్థమైంది. అదేంటి ప్రొవిజన్ అంటే క్వశ్చన్ ఆఫ్ అది యాక్చువల్లీ ఒక వేరే కాన్సెప్ట్లో ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేయలేదు, అందుకే నాకు పెన్ కదలేదు అనమాట. ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం చూడండి. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ అపీల్ బై డిపార్ట్మెంట్. నార్మల్గా ఏమవుతుందంటే దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఇప్పుడు ఎస్ఎస్సి ఏం చేస్తున్నాడు, ఎస్ఎస్సి పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకొని వాడి సైడ్ కేసు వాదించేసుకొని విన్ అయిపోతున్నాడు. గవర్నమెంట్ సైడ్ లాయర్స్ ఆ పెద్ద పెద్ద లాయర్స్ని ఫేస్ చేయలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ కూడా పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకుందాం అనుకుంది. పెద్ద పెద్ద లాయర్స్ని పెడతారంటే వాళ్ళకి కొన్ని ల్యాక్స్లో ఫీజు పే చేయాలి. సో అది ఏమవుతుంది, అందుకనే అంతంత అమౌంట్స్ ఫీజు పే చేసినప్పుడు వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుందో చెక్ చేసుకుంటారు. బెనిఫిట్ మనం పే చేసిన దానికన్నా మనకు వచ్చే బెనిఫిట్ తక్కువ అనుకో, దెన్ వీ విల్ నాట్ యూజ్ దిస్. అదే దాని రిలేటెడ్ అన్నమాట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐటీలో కనుక మనకు వచ్చే బెనిఫిట్ మోర్ దెన్ 50 lakhs, హైకోర్టు అయితే 1 crore, సుప్రీం కోర్ట్ అయితే 2 crores. ఇఫ్ లెస్ దాన్ దిస్ ఇగ్నోర్, డోంట్ గో ఫర్ అపీల్. అంటే మినిమం అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత రావాలి నీకు ఐటీఐటీకి, నువ్వు ఐటీఐటీలో నువ్వేం చేస్తున్నావు, నీ తరపు లాయర్ను పెట్టుకుంటున్నావు. ఐటీఐటీ ఒకవేళ విన్ అయితే నీకు వచ్చే ట్యాక్స్ ఎంత ఉండాలి, మోర్ దెన్ 50 lakhs అయి ఉండాలి. హైకోర్టులో అయితే 1 crore, అదే సుప్రీం కోర్ట్ అయితే మినిమం 2 crores. ఇలా ఏదైతే ఎక్సీడ్ అయ్యి అప్పుడు మనకు రిటర్న్స్ వస్తుంది దాని మీద అప్పుడు అంత ట్యాక్స్ మనకు వస్తుంది అనుకుంటే అప్పుడే నువ్వేం చేయాలి, నీ తరపు లాయర్ని పెట్టుకోవాలి, పెద్ద పెద్ద లాయర్ని. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కేసు చెప్తాను చూడు. ఎస్ఎస్సి ఉన్నాడు, వీడు సిఐటి అప్పీల్స్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎంత 20 lakhs. 20 lakhs అంటే ఏంటి, ఇది బిలో సిఐటి అప్పీల్స్ అంటే ఐటీఐటీ కింద అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐటీ కింద ఇది బిలో 50 lakhs కాబట్టి ఏమంటాడు గవర్నమెంట్ వాడు, ఓకే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ప్లీజ్ లీవ్ దట్ అమౌంట్, వదిలేమంటాడు. పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకోకు వదిలే అంటాడు. ఓకే, ఆడు ఏం చేశాడు, ఈ ఇయర్లో వదిలేసాడు అనమాట. ఆడు ఏం చేసాడు, ఈ ఇయర్లో దాన్ని వదిలేసాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఏమైంది, వాడిది 60 lakhs అనుకో. 60 lakhs అయితే ఏమైంది, సేమ్ అంతా ఈ సేమ్ ఈ స్టోరీ అంతా సేమే, బట్ ఈసారి 60 lakhs. అప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే, ఇదే కేసులో లాస్ట్ ఇయర్ నువ్వేం చేసావు, అప్పీల్కి వెళ్ళలేదు, సో ఇప్పుడు కూడా నువ్వు అప్పీల్కి వెళ్ళకూడదు అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంటుంది అనమాట. సో అందువల్ల వీడు ఇప్పుడు కూడా ఆడు ఏం చేయలేడు, కేసు ఫైల్ చేయలేడు. ఓకేనా, కేసు ఫైల్ చేయలేడు. అయితే ఇంకోటి ఏంటంటే అట్ ద సేమ్ టైం ఇంకోటి ఎవడో ఉన్నాడు థర్డ్ పార్టీడు. ఈ థర్డ్ పార్టీ కూడా ఎవడో వీడికి ఈ బిజినెస్కి సంబంధం, బట్ ఎవ్రీథింగ్ ఆల్ ఫ్యాక్ట్స్ వీడికి కూడా అప్లికేబుల్ అవుతాయి. సేమ్ బిజినెస్లో ఉన్నాడు, సేమ్ ఇష్యూ. సో వీడికి కూడా వీడేమంటున్నాడు, వీడిది 50 lakhs. అయితే వీడేమంటున్నాడు, పలానా వాళ్ళ కేసులో నువ్వు అప్పీల్కి వెళ్ళలేదు 20 lakhsకి, ఇప్పుడు నా కేసులో కూడా నువ్వు అప్పీల్కి వెళ్ళకూడదని చెప్తున్నాడు. వీడు ఇలా చేస్తుంటే అప్పుడు వీడికి కూడా ఇది ఇప్పుడు సిఐటి ఇన్కమ్ ట్యాక్స్ వాడు అప్పీల్కి వెళ్ళాడు అనమాట. సో ఇదేమవుతుంది, ఏదైతే సర్క్యులర్ తీసుకొచ్చారో అది మిస్ఫైర్ అయింది కాబట్టి సో వాళ్ళు కొత్తగా ఒక ప్రొవిజన్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. ఏంటి ఆ ప్రొవిజన్ అంటే, ఒకవేళ ఇప్పుడు ఇది నార్మల్గా ప్రొవైడెడ్ అని పెట్టి ఇప్పుడు ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్, ఈ స్లాబ్ రేట్స్ ఎక్సీడ్ అవ్వకూడదు సబ్సిక్వెంట్ ఇయర్స్లో. అండ్ అది వేరే ఎస్ఎస్సికి
వేరే ఎస్ఎస్సికి కూడా 50 lakhs ఎక్సీడ్ అవ్వకూడదని చెప్పి ఇది పెట్టాడు. ఇఫ్ నో అపీల్ యూ షుడ్ నాట్ గో ఫర్ అపీల్ బికాజ్ నో అపీల్ మేడ్ బై హిమ్ యూ కెన్ గో ఫర్ అపీల్. ఇది ఒకసారి అది సరిగ్గా ఒకసారి థియరీ చదివిన తర్వాత నీకు క్లారిటీగా చెప్తాను. బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే అదే, ఒకసారి ఇన్ డీటెయిల్గా చెప్తాను. అక్కడ చూడు, స్పెషల్ ప్రొవిజన్స్ అంట. ఏంటంట స్పెషల్ ప్రొవిజన్? 268A. CBTT can fix a monetary limit to regulate appeal by department in order to avoid litigation in small cases. ఓకే, చిన్న చిన్న కేసెస్ మీద అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారు. డిపార్ట్మెంట్ కెన్ ఫిక్స్ అన్నారు. డిపార్ట్మెంట్ ఎలా ఫిక్స్ చేసింది? ఏపీలు ట్యాక్స్ ఎఫెక్ట్ ఐటీఐటీకి వెళ్తే మోర్ దెన్ 50 lakhs, హైకోర్టు అయితే 1 crore, సుప్రీం కోర్ట్ అయితే మోర్ దెన్ 2 crores నీకు వచ్చే ట్యాక్స్ ఎఫెక్ట్ ఉండాలి. ఇఫ్ డిపార్ట్మెంట్ హ్యాస్ నాట్ ఫైల్డ్ అపీల్ ఆన్ ఏ పర్టికులర్ ఇష్యూ ఇన్ కేస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎస్ఎస్సి, ఏంటట పర్టికులర్ ఇష్యూ, పర్టికులర్ ఎస్ఎస్సి ఇన్ ఏ పర్టికులర్ ఇయర్ డ్యూ టు ద అబౌవ్ లిమిట్స్. ఇప్పుడు ద ఎస్ఎస్సి ఇఫ్ ఇట్ షాల్ నాట్ స్టాప్ ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఫైలింగ్ అపీల్ ఆన్ ద సేమ్ ఇష్యూ. ఇప్పుడు ఇది ఇందాక అక్కడ ప్రొవిజన్స్ కరెక్ట్గా ప్రొవైడెడ్ అని చెప్పాను కదా, అది ఇది ప్రొవైడెడ్ వాళ్ళు రాసింది ఏంటి? ప్రొవైడెడ్ ఇఫ్ ఇట్ షాల్ నాట్ స్టాప్ ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఫైలింగ్ అపీల్ ఆన్ ద సేమ్ ఇష్యూ. ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ సేమ్ ఇష్యూ ఇన్ అనదర్ ఇయర్, ఇన్ కేస్ ఆఫ్ అనదర్ ఎస్ఎస్సి ఇన్ ఎనీ ఇయర్. ఏంటట? ప్రొవైడెడ్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? 1 year నువ్వు అప్పీల్ చేసుకోలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నువ్వు అప్పీల్ చేయకూడదని చెప్తున్నావు ఫస్ట్. సో అలాంటిది ఏమీ లేదు. సెకండ్ ఇయర్ నువ్వు ఆ లిమిట్స్ నువ్వు ఎక్సీడ్ అయితే అనదర్ ఇయర్లో అదే సేమ్ ఎస్ఎస్సి ఏమయ్యాడు? నెక్స్ట్ ఇయర్లో ఆ లిమిట్స్ ఎక్సీడ్ అయ్యాను అప్పుడు వాడికి అప్లికబుల్ అయిపోద్ది. అలాగే ఇంకోటి, వీడు కాకుండా ఇంకోటి ఎవడైనా సరే ఎనీ అనదర్ ఎస్ఎస్సి ఎనీ ఇయర్లో వాడు కూడా ఈ పర్టికులర్ స్లాబ్ రేట్స్ని క్రాస్ అయితే అప్పుడు వాడికి కూడా అప్లికబుల్ అవుతుంది. అదే చెప్తున్నాడు. సో విత్ దిస్ ఏంటి రివిజన్ చేయలేదా? రివిజన్ ఆఫ్ ఆర్డర్ అదేంటి ఇవన్నీ చేయలేదండి. కొత్త డేట్ వచ్చింది. ఇంకా రివిజన్ కూడా తిన్నాను. సరే చూద్దాం. ఫస్ట్ ఇది ఇప్పుడు ఇది ఏదైతే క్వశ్చన్ ఉందో అప్పుడు ఆ క్వశ్చన్కి రా. ఇప్పుడు ఇదే టాపిక్ మీద ఈ క్వశ్చన్. ఇది బాగా టైం అయిపోయింది. చెప్తాను. Income tax authority did not file an appeal to the income tax appellate tribunal against an order of the commissioner decided against the income tax department on a particular issue on a case alipi for the assessment year 22-23. నీకేమైనా అర్థమైంది? అది అలిపి అని ఒక ఎస్ఎస్సి ఉన్నారు. ఓకే, వీళ్ళకి ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాడు వీడి మీద అప్పీల్కి వెళ్ళలేదు. ఏ ఇయర్లో? 22-23లో. ఎందువల్లంటే లెస్ దాన్ మానిటరీ లిమిట్ అంటే 50 lakhs కన్నా తక్కువ ఉంది కాబట్టి వాడు వెళ్ళా. ఇన్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24 సిమిలర్ ఇష్యూ అరోజ్ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ అల్పి అండ్ హెర్ సిస్టర్స్ పలికి. వీళ్ళు కొత్త ఎస్ఎస్సి ఎవరు ఇక్కడ? పలికి అనే వాళ్ళు కూడా సేమ్ బిజినెస్, అండ్ అల్పి కూడా నెక్స్ట్ ఇయర్లో సేమ్ ఇష్యూ. ఇక్కడ వాడు ఏమీ వెళ్ళాడు? ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏం చేశాడు? అప్పీల్కి వెళ్ళలేదు. కానీ సెకండ్ ఇయర్లో 2023 సిమిలర్ ఇష్యూ అరోజ్ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ ఎల్పి అండ్ హెర్ సిస్టర్ విచ్ వాజ్ డిసైడెడ్ బై ద కమిషనర్ ఆఫ్ అపీల్స్ అగెనిస్ట్ ద డిపార్ట్మెంట్. కెన్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మూవ్ అన్ అపీల్ టు ద ట్రిబ్యునల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24 అగెనిస్ట్ ద ఆర్డర్స్ ఆఫ్ ఎల్పి. అండ్ ఇప్పుడు ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ 23-24లో మనవాడు ఎవడో ఐటీ వీళ్ళ మీద ఫైల్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. చేయొచ్చు. ఎప్పుడు మానిటరీ లిమిట్స్ దాటితే అప్పుడు చేయొచ్చు. వాళ్ళకి అదే ఆన్సర్ ఇవ్వాలి.
సిబిడిటీ ఎంపవర్డ్ ఫిక్సింగ్ మానిటరీ లిమిట్స్ ఫిక్స్ చేసింది. వేర్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ హ్యాస్ నాట్ ఫైల్డ్ ఎనీ అపీల్ డ్యూ టు ది అబవ్ మెన్షన్డ్ ఆర్డర్ ఇన్స్ట్రక్షన్ షాల్ నాట్ ప్రిక్లూడ్ అంటే ఏంటి, వాడిని అంటే లాస్ట్ ఇయర్ నువ్వు ఇదే కేసు మీద నువ్వు ఫైల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు చెయ్యకూడదని చెప్పి అధికారం నీకు లేదు. షాల్ నాట్ ప్రిక్లూడ్, అది ఆపదనమాట. అంటే లాస్ట్ ఇయర్ అప్లై చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా చెయ్యకూడదని చెప్పి ఇది ఆపదు. షాల్ నాట్ ప్రిక్లూడ్ ఫ్రమ్ ఫైలింగ్ అన్ ఆర్డర్, ఫైలింగ్ అన్ అపీల్ on the same issue in case of same SSC for any other assessment year or any other SSC for the same or any other assessment year. Further, in such a case, it shall not be lawful for an SSC to contend that the income is not lawful at to contend that the income tax authority has exercised in the decision of the disputed issue by not filing an appeal. In view of the above provisions, it would be in order for income tax department to move an appeal to tribunal against the such orders. CIT appeals for the assessment year 23-24 for LP and పల్కి. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఎంటైర్ క్లక్స్ ఏంటంటే, నువ్వు ఒకవేళ సబ్సిక్వెంట్ ఇయర్స్లో వేరే ఎస్ఎస్సికి కానీ ఎనీ అదర్ ఇయర్కి కానీ నువ్వు లిమిట్స్ క్రాస్ అయితే, ఇక్కడ చూడాల్సిందంటే మానిటరీ లిమిట్ క్రాస్ అయితే దెన్ యూ కెన్ అప్లై, అంతే. ఇట్ వుడ్ బి ఇన్ ఆర్డర్, ఇదేం చెప్తున్నాడు, ఇట్ వుడ్ బి ఇన్ ఆర్డర్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టు మూవ్ అండ్ అపీల్ అగెన్స్ట్ ఆర్డర్స్ ఆఫ్ సిఐటి, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అంతే. విత్ దిస్ వీ కంప్లీటెడ్ రా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ రా, ఇక్కడ నాకు తెలియని సెక్షన్స్ ఏంటి, 272A తెలీదు, 254 కూడా తెలియదు నాకు. సో అవి హోల్డ్ పెడితే తర్వాత చేద్దాం, రెస్పెక్టివ్ క్వశ్చన్స్ వచ్చినట్టు.